ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. ఈ రోజు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛ కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ జీవీపీ పాయింట్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీ రఘు ప్రసాద్ విచ్చేశారు. ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ మసీద్ వద్ద గల జీవీపీ పాయింట్ ను జీహెచ్ఎంసీ పారిశుద్ధ సిబ్బంది సీసీ కెమెరా విత్ మైక్ ను బిగించి పారిశుద్ధ కార్మికులతో నిత్యం పర్యవేక్షిస్తూ అక్కడ చెత్తను ఎవరు వేయకుండా ఆ జీవీపీని ఎలిమినేట్ చేశారు. ఈ జీవీపీ ఎలిమినేట్ చేసిన వై కుమార్ మరియు జవాన్ రామకృష్ణ సంబంధిత వర్కర్లను శాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ జీవీపీ పాయింట్ వద్ద కాప్రా సర్కిల్ పారిశుద్ధ విభాగం సుదర్శన్ వినూత్నంగా పేపర్ రీడింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ సెంటర్ ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు అన్ని రకాల డైలీ న్యూస్ పేపర్లు అందుబాటులో అందరికీ చదవడానికి ఉంచారు. కాప్రా సర్కిల్లో సేవలు అందిస్తున్న పారిశుద్ధ కార్మికులను, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను, వర్కర్లను బెస్ట్ వర్కర్లుగా గుర్తించి శాల్వాలతో సత్కరించారు. మరియు ఎస్ఎఫ్ఏ ఏరియాలో అన్ని వివరాలను సేకరించిన సమాచారాలను క్రోడీకరించి ఎస్ఎఫ్ఏ డైరీలను తయారు చేసిన ఎస్ఎఫ్ఏ లక్ష్మి, మంజుల, అంజలిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ డిసిఎస్ డబ్ల్యూఎం గోపాలరావు, ఇన్ఛార్జ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాయి తరుణ్, సర్కిల్ జవాన్లు, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఎస్ చెప్పి తీసుకొచ్చారు. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి 100% ఇల్లు తీసే బాధ్యత మీదే. బై మిస్లో ఎవరైనా వెళ్తూ పడేసినా, ఎవరైనా కొత్త వాళ్ళు ఇల్లు మారి ఎక్కడానికి పడేసినా బై మిస్లో మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటుంది, మేము తీసుకుంటాను. మళ్ళీ మేము వచ్చి వాళ్ళు మార్చేసి విత్ ఇన్ 1-2 డేస్లో ఇస్తాం. ఇది మీకు చెప్పి తీసుకొచ్చిన విషయం. అందరు చేతి ముందు పెట్టండి. తీసుకున్నాం. మీరు మీ పేరు చెప్పుకుంటారు, ఓకేనా? నేను నా పేరు నేను సుదర్శన్, నా పేరు నేను చెప్పుకుంటున్నా. మీ పేరు మీరు చెప్పుకోండి. నేను మీ పేరు మీరు చెప్పుకోండి. స్వచ్ఛ ఆటో ఆంజనేయులని నేను స్వచ్ఛ ఆటో డ్రైవర్ను, కమ్ ఓనర్ను. నేను నా ఏరియాలో ఎక్కడ చెత్త పడకుండా ఇంటింటి నుండి, వ్యాపార స్థలాల నుండి తప్పనిసరిగా తూచా తప్పకుండా రోజు చెత్త తీస్తానని, ఒకవేళ ఎవరైనా వీధిలో పడవేసిన ఆ చెత్తను నేనే తీసుకొని నా ఆటో ద్వారా తరలిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. అందరు చప్పట్లు కొట్టండి. తిరిగి అందరినీ ప్రోత్సహిస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తూ మొత్తం ఎల్బీ నగర్ ఫోన్లో స్వచ్ఛత విషయంలో చాలా యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. వారిని 2 విషయాలు మాట్లాడుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బై మిస్లో ఎవరైనా కొత్తగా మారి రోడ్డు మీద ఎక్కడైనా వేస్తే మా బాధ్యత, నా ఏరియా బాధ్యత నాదే. ఇప్పుడు ఇంతకుముందు జనరల్గా అట్లా కింద పడింది తీసుకోవడానికి ఇప్పుడు అట్లా వేస్తారు. ఎఫెక్టివ్ ఏంటంటే అదొక కొత్త ఇన్నోవేటివ్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతుంది. మా దగ్గర 177 మెంబర్స్ ఉన్నారు సార్. అందులో వీళ్ళు ముందుకు వచ్చారు సార్. వీళ్ళు ముందుకు వచ్చి నేను నా ఏరియా బాధ్యత నేను చెప్పి తీసుకొచ్చాను. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి మీరు మీ పేరు చెప్పుకుంటారు, ఓకేనా? నేను సుదర్శన్, నా పేరు నేను చెప్పుకుంటున్నా. మీ పేరు మీరు చెప్పుకోండి. నేను మీ పేరు మీరు చెప్పుకోండి. మిగతా వాళ్ళకి అవకాశం అవుతుంది. మా దగ్గర 177 మెంబర్స్ ఉన్నారు సార్. అందులో వీళ్ళు ముందుకు వచ్చారు సార్. వీళ్ళు ముందుకు వచ్చి నేను నా ఏరియా బాధ్యత నేను ఈరోజు నేను ముందు ప్రతిజ్ఞ ఇస్తానని ఇప్పుడు నేను ప్రతిజ్ఞ ఇస్తాను. రైట్. ఒక్కసారి మీకు సబ్జెక్ట్ మీకు మీ ఎస్ఎఫ్ఎస్ చెప్పి తీసుకొచ్చారు. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి 100% ఇల్లు తీసే బాధ్యత మీదే. బై మిస్లో ఎవరైనా వెళ్తూ పడేసిన, ఏమైనా కొత్త వాళ్ళు ఇల్లు వాడి ఎక్కడానికి పడేస్తే మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటుంది. మళ్ళీ మేము వచ్చి వాళ్ళు మార్చుకుంటూ 1-2 డేస్ ఇది మీకు చెప్పి తీసుకొచ్చిన విషయం. మీరు మీ పేరు చెప్పుకుంటారు, ఓకేనా? నేను సుదర్శన్, నా పేరు నేను చెప్పుకుంటాను. మీ పేరు మీరు చెప్పుకోండి. నేను మీ పేరు మీరు చెప్పుకోండి. స్వచ్ఛ ఆటో ఆంజనేయులని నేను స్వచ్ఛ ఆటో డ్రైవర్ను, కమ్ ఓనర్ను. నేను నా ఏరియాలో ఎక్కడ చెత్త పడకుండా
ఇంటింటి నుండి వ్యాపార స్థలాల నుండి తప్పనిసరిగా తూచా తప్పకుండా రోజు చెత్త శానిటేషన్లో విభాగంలో పనిచేసే అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితోని ప్రతి కాలనీలో కూడా మీరు చేయండి. ముఖ్యంగా కమర్షియల్ ఏరియాస్లలో చాలా చోట మనకి ఏం కనిపిస్తుంది, పొద్దున్నే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రోడ్ల మీద అంతా చెత్తగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ షాప్లో వాళ్ళు 10 గంటలకు షాప్ క్లోజ్ చేయగానే అది షట్టర్ బంద్ చేసి చెత్త అంతా రోడ్డు మీద పడేస్తారు. సో అలా పడేసిన వాళ్ళు పెనాల్టీ డిజైన్ చేసిన స్థానిక కాప్రా సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిప్యూటీ కమిషనర్ గోపాలరావు గారు, రామ్కి జోనల్ ఇన్ఛార్జ్ వేణు గారు, సర్కిల్ నవీన్ రెడ్డి గారు, హాత్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ నెల డిసెంబర్ నెలని మనం స్వచ్ఛ సర్వేక్షణలో ఒక 1 మంత్ ప్రోగ్రాం కింద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ భారత ప్రభుత్వం నుంచి, స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ని ఏ రోజు ఏ యాక్టివిటీ చేయాలి, డే బై షెడ్యూల్ అంతా కూడా నేను సర్క్యులేట్ చేయడం జరిగింది అందరికీ కూడా. దాంట్లో భాగంగా ఈరోజు ఓల్డ్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ కాప్రాలో ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంలో బాగా పనిచేసి మంచి ఆలోచనతోటి స్వచ్ఛతలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రజలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేసిన శానిటరీ వర్కర్సు, ఎస్ఎఫ్ఏస్, శానిటరీ జవాన్స్, అదేవిధంగా దీంట్లో పాల్గొంటున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, సీసీ కెమెరా కావచ్చు, తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రామ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వివిధ ముఖ్యంగా పిల్లల దశ నుంచే, చిన్న పిల్లల నుంచే వాళ్ళల్లో కలగాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్లలో నేను రీసెంట్గా పోయినప్పుడు చైనాలో చిన్న పిల్లలు కూడా వాళ్ళకి వచ్చినలాంటి ఫుడ్ ఎలా తినాలో కూడా వాళ్ళకి నేర్పిస్తారు స్కూల్లో. మన స్కూళ్ళల్లో పాఠాలు చెప్తారు కానీ స్వచ్ఛత గురించి పెద్దగా చెప్పరు. సో స్వచ్ఛత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 76 సంవత్సరాలు. ఏంటి అనే టైప్ ఉండటం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తున్నాం. ఈరోజు కాప్రాలో దాదాపు 112 సీసీ కెమెరాలు పెట్టారు. మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఎక్కడ కూడా జీవీపీ పాయింట్ ఉంటే అక్కడ అది పెట్టేసి ఎవరైనా నిర్లక్ష్యంగా పడేస్తే కూడా వెంటనే సౌండ్ వస్తుంది. ఆ విధంగా మానిటర్ చేస్తూ అనేక జీవీపీ పాయింట్లను జరిగింది. కాబట్టి ఈ కృషిలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇకపోతే ఈ నెల ఇందాక చెప్పినట్టుగా స్వచ్ఛతా మాసంలో భాగంగా మొదటి వారం అంటే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఇంట్లో కాంపెయినింగ్ చేయాలి. మీటింగ్లు పెట్టి ఆ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి మీరు ఈ విధంగా ఇంట్లో 2 బుట్టలు పెట్టుకోవాలి, తడి చెత్తకు సపరేటు, పొడి చెత్తకు సపరేట్ అని వాళ్ళకి తెలియజేసి ఆ విధంగా వాళ్ళు వేరు చేసి రిక్షా వాళ్ళకి ఇచ్చినట్టు చూడాలి. స్వచ్ఛ ఆటో వాళ్ళు కూడా ఏం చేయాలి, వచ్చినటువంటి తడి చెత్త